ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సరే, ఇతన్ని తలగా నియమించాడంట, అధిపతిగా నియమించాడంట. సొలొమోను ఇతనికి ఒక శ్రేష్టమైన పని బాధ్యతను అప్పచెప్పాడంట. ఎందుకు పనికి రాని వానికి ఇంతటి ఆధిక్యత ఎలా లభించింది? ఎన్నిక లేని వాని జీవితంలో ఇంతటి ఘనకార్యం దేవుడు చేయటానికి ఎందుకు రాజు మనసుని ప్రేరేపించాడు? లెక్కలో లేనివాడు లిస్టులోకి పేరు వచ్చిందంట. ఎందుకు వచ్చింది? కౌంటింగ్లో లేనివాడు ఈ రోజున కనుసైకలతో శాసించగలిగిన వంటి అధికారాన్ని పొందాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సాధోకుని గురించి చదివినప్పుడు నా మనసు చాలా ఉప్పొంగింది. చరిత్ర గ్రంథాల్లో చదవటానికి ప్రారంభించాను. చదివినప్పుడు చాలా వరకు కొన్ని విషయాలు బయటపడ్డాయి. అప్పుడు సరే, ఇతని మీద స్టడీ చేద్దాం, ఎందుకు రాజు ఇతని మీద ఎంతగా మనసు నిలిపి ఇతనికి ఎంతటి ఆధిక్యతని ప్రసాదించాడు, ఒక్కసారి చూద్దామని గ్రంథాలు తిప్పినప్పుడు నా కంట ముందు పడిన కొన్ని విషయాలు ఈరోజు నేను మీకు చెప్తాను. శ్రద్ధగా విందురుగాక. రాజు మనసు ఎందుకు ఇతని మీద వాలిందంటే బైబిల్ గ్రంథంలో రాసి ఉంచిన మాటలు చూడండి. సమూయేలు రాసిన 2వ పుస్తకం 15వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుకుందాం. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా ఉందరు. నేను చదువుతాను, మీరు వినండి. అక్కడ సాదోకు నీకు సహాయకుడుగా ఉండును. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఈ మాట చెప్పేది ఎవరంటే దావీదు. ఏమని చెప్తున్నాడంట? సాదోకు అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతడు నీకెలా ఉంటాడంట? సహాయకుడుగా ఉంటాడు. అంటే సాదోకు మనస్తత్వం ఎటువంటిదయ్యా అంటే, ఎందరో ఉన్నారు కదా, అందరి పేర్లు ఉపయోగించలా, 2 పేర్లు ఉపయోగించాడు రాజు. ఒక పేరు ఎవరి పేరంటే అబ్యాతారు, ఇంకొక అతని పేరు ఏం పేరంట? సాదోకు. సాదోకుడి గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు నీకు సహాయకుడుగా చెప్పాలా. అతడు నీకు ఎలా ఉంటాడు? మాట్లాడలేదు మీరు, ఎలా ఉంటాడు? ఇప్పుడు చెప్పండి. సాదోకుని ఎందుకు అధిపతిగా నియమించాడంటే, బేసిక్గానే అతని పేదవాడే, దరిద్రుడే, లేనివాడే, సంఖ్యలో రానివాడే, గనులైన వారిలో బలమైన వారిలో ఎంచదగిన వాడు, కోరదగిన వాడు కాడు. కానీ అతనిలో ఉన్న మంచి పదార్థం ఏంటయ్యా అంటే, అతనిలో ఉన్న మంచి పదార్థం ఏంటంటే, కుల భేదం లేక, మత భేదం లేక అందరికీ ఏం చేసేవాడంట? సహాయము చేసేవాడు. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, మీ జీవితాల్లో మీరు కూడా ఒక ఉన్నత స్థాయికి రావాలంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అధిపతులుగా నియమించాలంటే, గనులుగా నియమించాలంటే, ప్రయోజకులుగా భావించి మిమ్మల్ని దేవుడు హెచ్చించాలంటే, మిమ్మల్ని తలగా చేయాలంటే మీరు గ్రహించాల్సిన వంటి కార్యం ఏంటంటే, సాదోకులో ఉన్న మంచి పదార్థం ఏంటయ్యా అంటే అక్కడ రాసుంచారు, అతడు సహాయము చేయగలిగిన వాడు. ఎవరికి భేదాభిప్రాయం లేకుండా, కులభేద అభిప్రాయం లేకుండా, మతభేద అభిప్రాయం లేకుండా అందరికీ ఏం చేసేవాడట? సహాయము చేసేవాడు. నేను అంటాను, మీ జీవితాల్లో ఏముండాలి అంటే సహాయం చేసే మనసు ఉండాలి. ఏ మనసు ఉండాలా? చెప్పాలా? ఎవరికి సహాయం చేయాలా? చెప్పాలి. ఎవరికి సహాయం చేయాలా? దేవుని పని నిమిత్తమై సహాయం చేయాలా? దేవుని సేవకుడికి సహాయం చేయాలా? దేవుని మందిరానికి సహాయం చేయాలా? ఏ ఆధారం లేకుండా నిరుపేదలుగా ఉన్నటువంటి వారికి సహాయం చేయాలా? నీ దగ్గరికి సహాయమని కోరుకుంటూ వస్తున్న నీ శత్రువులకైనా సరే నువ్వేం చేయాలా? సహాయం చేయాలా?
నీ వలన దేవునికి ఒక సహాయం జరగాల అంటాను. దేవుని పని జరగటానికి నువ్వు సహాయకుడుగా సహాయకురాలుగా మారాలా. ఎవరి పని జరగటానికి? మాట్లాడరే, చెప్పాలా? దైవ సేవకుడికి నువ్వు సహాయకురాలుగా సహాయకుడుగా మారాలా. దేవుని మందిరానికి నువ్వు సహాయకుడుగా సహాయకురాలుగా మారాలా. నిరుపేదలైన వారికి నీవు సహాయకుడుగా సహాయకురాలుగా మారాలా. నీ శత్రువులు కూడా నువ్వేం చేయగలిగిన మనసు కలిగి ఉండాలంటే సహాయము చేయగలిగిన మనసు ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఏ మనసు ఉండాలా చెప్పండి. ఏం చేయమంటావు పాస్టర్ గారు, మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని మీరు అనుకుంటారు. మీ దగ్గర ఉన్న దాంట్లో, మీకు కలిగిన దాంట్లో మీరు సహాయం చేయగలిగితే సహాయకుడైన దేవుడు మీకు సహాయకుడుగా మారుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ దేవుడు ఎలా మారుతాడంట? మన దేవునికి ఒక పేరు ఉంది. ఏం పేరు? సహాయకుడు. చెప్పండి. ఒక భక్తుడు పాడాడు, నా సహాయకుడు నా కాపరి యేసే అని పాడాడు. అప్పుడు మన సహాయకుడు ఆయన కాబట్టి ఆయన రక్తం చేత కడగబడిన ఆయన బిడ్డలైన మీరు, నేను, మనం అందరం కూడా ఎలా మారిపోవాలంటే సహాయకులంగా మారాలి. ఎలా మారాలా? మీరు నోరు తెరవట్లేదు. అప్పుడు సహాయం చేసేవారు దేవుని సంబంధులు, సహాయము చేయని వారు అపవాది సంబంధులుగా మార్చబడతారు. అప్పుడు దేవుని సంబంధి ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడా? కుదురుకుంటాడా? నాకేం పట్టిందిలే అనుకొని ఉంటాడా? దేవుని సంబంధి కాదు, ఏదో ఒక రూపంలో సహాయపడతాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను శనివారం కూడా ఇక్కడే అమలాపురంలో ఉన్నాను. శనివారం కూడా నేను అమలాపురంలో, నేను కొత్తపేటలో ఒక చర్చిలో వాకింగ్ చెప్పడానికి వచ్చాను. ఆ పాస్టర్ గారు అన్నారు, కొత్తపేటలో ఉన్న పాస్టర్ గారు, ఆయన పేరు రాబర్ట్ పాల్, మన్నా చర్చి పాస్టర్ గారికి ఆ రోజు పుట్టినరోజు, లాలు గారికి. అన్న వెళ్ళి కనపడి చిన్న ప్రార్థన చేసి వద్దాం రా అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు. నేను వెళ్ళాను, ఆయన కనపడ్డాను, ప్రార్థన చేశాను, బర్త్డే శుభాకాంక్షలు చెప్పాను. ఏమండి, బయటకు వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారి ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. ఆ పాస్టర్ గారు అబ్బాయిని చూసి అంటాడు, అన్నయ్య ఇతను నా ఫైనాన్స్ మినిస్టర్ అన్నాడు. ఏమన్నాడు? గట్టి చెప్పండి. ఏ మినిస్టర్? ఫైనాన్స్ మినిస్టర్. నాకు అర్థం కాలే, ఇంకొకసారి చెప్తావా అని అన్నా. ఇతనేనయ్యా నా ఫైనాన్స్ మినిస్టర్ అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి అని అడిగా. నా సంఘానికి జరుగుతున్న పరిచర్కి ఎంతైనా సహాయకుడుగా ఉంటాడన్నయ్యా అన్నాడు. స్తోత్రం. నేను వెంటనే అన్నానా, ఆంధ్రాకు మాత్రమేనా, తమిళనాడుకు కొన్నా అని అడిగా. స్తోత్రం. అంటే పాస్టర్ గారు ఆ మాట చెప్తున్నాడంటే, నా ఫైనాన్స్ మినిస్టర్ అంటే అప్పుడు అతను ఎంత సహాయపడుతాడో ఒకసారి ఆలోచించండి. మామూలు మాట కాదు కదా. నా ఫైనాన్స్ మినిస్టర్ అంటే అసలు మాటకి మించిన మాట ఇంకోటి లేదు. అంటే ఆ సేవకి, ఆ కాపరికి, ఆ సంఘానికి ఇతను ఎలా ఉన్నాడంట? అంత సహాయకారిగా ఉన్నాడు. కలిగినప్పుడల్లా ప్రేరేపింపబడినప్పుడల్లా, దేవుడు ప్రేరేపించినప్పుడల్లా ఏమండి ఏదో ఒక రూపంలో ఆ సంఘానికి, ఆ కాపరికి సహాయపడుతూ ఉంటాడంట. నేను మీకేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, భూమి మీద నీ ఉన్న కాలం అంతయు ఎదుటివానికి, దేవునికి, సంఘానికి, కాపరికి, పరిచర్కి సహాయకులుగా ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? సహాయకులుగా ఉండాలి. నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయకపోతే పాపం. చేయగలిగిన మనసుని కూడా నీ మనసును కఠినపరుచుకుంటే పాపం. చేయగలిగిన స్తోమతుండి కూడా దాచుకుంటే పాపం. చేయగలిగిన వంటి నీకు సమస్త విధమైన సదుపాయాలుండి కూడా అంతటి వరకు ఒక అడుగు ముందుకు వేయకపోతే మహా పాపం. కాబట్టి సహాయం చేసే వ్యక్తులుగా మారుదుంగాక. స్తోత్రం, హల్లెలూయా.
నీ దగ్గరకు వచ్చి ఎవరైనా సహాయం చేయండి బాబు అంటే ఏం చేయాలా? చెప్పాలా? చేయాలా? ఏం చేయాలా? సహాయం చేయాలా. వీడికి ఆ మనసు ఉందనే సంగతి రాజుకి ఎలా తెలిసింది? దావీదు రాజుకి ఎలా తెలిసింది? దావీదు రాజు అంటాడు, అక్కడికి వెళ్ళు, అక్కడ ఎవరున్నారంటే సాదోకు ఉన్నాడు, అతడు నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎందుకంటే అతని మనసు నాకు తెలుసు, అతడు ఎదుటివానికి సహాయపడేవాడు, జాలి హృదయము కలిగిన వాడు, సున్నితమైన మనస్తత్వం కలిగిన వాడు, కఠినుడు కాడు, దాచుకునేవాడు కాడు, ఏది దాచుకునేవాడు కాదు. ప్రభు కంటే మించింది నాకేమీ లేదు, సంఘానికంటే మించింది నాకేమీ లేదు, పరిచర్య కంటే మించింది నాకేం లేదు, దేవుని సేవ కంటే మించింది నాకేమీ లేదని బరి తెగించి ఖర్చు పెట్టేవాడు. సమయానైనా బలానైనా ధనానైనా ఖర్చు పెట్టే గల సత్తా కలిగిన వాడు. అతను ఏ రూపంలో సహాయపడగలడో ఆ రూపంలో నీకు సహాయపడతాడు. ఈ పేరు కావాలి మనకి. ఏ పేరు చెప్పాలా? ఏ పేరు చెప్పండి? ఏ పేరు? మనం ఎదుటి వాడికి సహాయం చేయగలిగిన వంటి వారం అనే పేరు ఈరోజు ఎవరికి వచ్చిందంట? సాదోకు వచ్చింది. అదే పేరు నీకు వస్తే చాలు, నా దేవుడు నిన్ను అధిపతిగా నియమిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి మనము ఎదుటివానికి సహాయం చేసే వారంగా మారుదుముగాక. ఎలా మారాలా చెప్పండి? ఒక మనిషి కష్టంలో ఉన్నాడండి, బాధలో ఉన్నాడండి, నలిగిపోయి ఉన్నాడండి. నువ్వు వాడికి సహాయపడితే నీకు ఏమనుకుంటాడు వాడు? దేవుడు అనుకుంటాడా? దెయ్యం అనుకుంటాడా? చెప్పండి. దేవుళ్ళా వచ్చావండి అంటారా? దెయ్యంలా వచ్చావని అంటారా? మాట్లాడలేదు మీరు. దేవుళ్ళా వచ్చారయ్యా నాకేం చేయటానికి చెప్పరే? ఆ మనసు అతనికి ఉండబట్టే అతను అంటాడు, నువ్వు వెళ్ళు. రాజు అంటాడు, నువ్వు వెళ్ళు, అక్కడ నీ కొరకు ఇద్దరు ఉన్నారు, అందులో ఒకడు సాధోకు, అతడు నీకు సహాయపడతాడు. స్తోత్రం, ఆమేన్. ఈరోజు ఆ పేరు నీకు నాకు రావాలా? ఏ పేరు? సహాయకులు అనే పేరు నీకు నాకు రావాలి. ఇంకొక పాయింట్ చెప్పనా? రెండవ మాట చదవని బైబిల్ గ్రంథంలో సాదోకులో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, నెహెమియా పుస్తకం 13వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. చదవచ్చు, ఇబ్బంది లేదు. నమ్మకమైన మనుషులని పేరు పొందిన అమ్మా సాదోకు అనబడుతున్న యాజకుడైన సాదోకు అనబడుతున్న శాస్త్రి. చాలు చాలు తల్లి, చాలు. నమ్మకమైన వారిలో పేరు పొందిన వంటి వారు ఎవరంటే సాదోకు అనండి. గట్టి చెప్పాలా? ఈ సాదోకు ఎవరంట? నమ్మకమైన వాడిని పేరు పొందిన వాడంట. హలో, మిమ్మల్ని ఏమని పేరు పొందాడు చెప్పండి? చెప్పాలా? సాదోకు ఎటువంటి వాడంట? మీరు మాట్లాడట్లేదు. నమ్మకమైన వాడని పేరు పొందాడంట. ఏం పేరు పొందాడంట? నా వైపు చూడండి. తాగుబోతు అని పేరు పొందాడా? ఎస్ ఆర్ నో? తిరుగుబోతు అని పేరు పొందాడా? వదరబోతు అని పేరు పొందాడా? నిద్రబోతు అని పేరు పొందాడా? తిండిబోతు అని పేరు పొందాడా? చెప్పట్లేదే. సోమరిబోతుడని పేరు పొందాడా? అల్లరి అని పేరు పొందాడా? చిల్లరి అని పేరు పొందాడా? చెప్పరే, చెప్పాలా? ఏమని పేరు పొందాడు? భక్తిహీనుడని పేరు పొందాడా? అవిధేయుడిని పేరు పొందాడా? చెప్పాలా? అనీతిమంతుడని పేరు పొందాడా? మాట్లాడట్లేదు. ఏం పేరు పొందాడంట? నమ్మకమైన వాడని పేరు పొందాడు సాదోకు. ఏం పేరు? మాట్లాడాలా? ఆ పేరే అతని అధిపతిగా మార్చటానికి కారణం. నేనంటాను, రేపటి దిన నిన్ను చూసిన వారు అనాలా? నమ్మకస్తులు. ఏమనాలా? చెప్పాలా?
నిజంగా మీరు ఎలా మారిపోవాలంటే నమ్మకస్తులుగా మారాలా. ఎలా మారాలా? మనం ఎలా ఉన్నాం? నమ్మకస్తులుగా ఉన్నామా? అనుమానాస్పదంగా ఉన్నామా? నేను అంటాను, నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు నిన్ను నమ్మాలి, నీ భర్త నిన్ను నమ్మాలి, నీ భార్య నిన్ను నమ్మాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీ స్నేహితుడు నిన్ను నమ్మాలి, నీ యజమాని నిన్ను నమ్మాలి. ఏమండి, దీని అంతటికి పైగా నీ కాపరి నిన్ను నమ్మాలి. ఎవరు? ఇంతమంది దగ్గర నువ్వేం సంపాదించుకోవాలా? తల్లిదండ్రుల దగ్గర నమ్మకం సంపాదించుకోవాలా, భర్త దగ్గర నమ్మకం సంపాదించుకోవాలా, భార్య దగ్గర నమ్మకం సంపాదించుకోవాలా, స్నేహితుల దగ్గర నమ్మకం సంపాదించుకోవాలా, యజమాని దగ్గర నమ్మకం సంపాదించుకోవాలా, దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గర నమ్మకస్తులని పేరు కలిగిన వంటి వారు మన బిరుదును సంపాదించుకోవాలా. ఆమేన్. నీకు ఒక పరిచర్య అప్పచెప్పినా, నీకు ఒక బాధ్యత అప్పచెప్పినా, నీకు ఒక కార్యక్రమాన్ని చేతికి అప్పచెప్పినా దాన్ని ఎలా చేయాలంటే నీ కొరకు ఒక సూపర్వైజర్ని పెట్టకూడదు, నీ కొరకు ఒక కావిలివాడిని పెట్టకూడదు. వాడు చేస్తున్నాడా చేయట్లేదని ఎంక్వైరీ చేయటానికి వేగులు వారిని కూడా పంపకూడదు. వాడికి ఆ పని అప్పచెప్పాం, వాడు చేస్తాడా చేయడా, సూపర్వైజర్ని పెట్టకూడదు. ఎంక్వైరీ చేయటానికి ఎవరిని పంపకూడదు. నీ మీద ఏమొచ్చేయాలంటే అంత నమ్మకం వచ్చేయాలా. స్తోత్రం. ఎంత వచ్చేయాలా చెప్పాలా? నమ్మకం. ఎంతటి నమ్మకం తెలుసా? ఎంతటి నమ్మకం? అంతా అతను చక్కబెడతాడని నమ్మకత్వాన్ని నీ సంఘంలో, నీ కాపరి దగ్గర నువ్వు ఆరాధిస్తున్నావే ఆ దేవుని దగ్గర నువ్వు పొందగలిగిన వ్యక్తిగా నిలబడాలా. పేరుందా మీకు? నమ్మకస్తులనే పేరుందా? మనకున్న పేర్లన్నీ ఇందాకే చెప్పా ఏమేమి ఉన్నాయని. ఈ పేర్లే మనకుంటాయి, కానీ ఈ పేరు మనకి, నేనంట నా పేరు కాదు నీకు ఉండాల్సింది, ఈ పేరు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దావీదు రాజు ఉన్నాడు. ఎవరండి? దావీదు రాజు. దావీదుని గురించి ఒక రాజు సౌలు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా, దావీదుని గురించి ఒక రాజు సౌలు దగ్గరికి వచ్చి అంటాడు, నీ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు దావీదు, అతని వంటి నమ్మకస్తుని భూమి మీద మరొకరు లేనే లేరయ్యా అని అంటాడు. ఈ సాదోకు కూడా ఎవరి దగ్గర ఉండేవాడంటే దావీదు దగ్గరే ఉండేవాడు. తర్వాత సొలొమోను దగ్గరికి వచ్చాడు అండి. అప్పుడు నా మాట అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. దావీదు సౌలుకి నమ్మకం ఉండబట్టి దావీదుకి సాదోకు నమ్మకంగా ఉన్నాడు. మీకు అర్థమైంది నా మాట? ఏమర్థమైంది? దావీదు సౌలుకి నమ్మకంగా ఉండబట్టి సాదోకు దావీదుకి నమ్మకంగా ఉన్నాడు. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో అంత నమ్మకస్తుని దేవుడు నీ దగ్గర పుట్టిస్తాడు. నీలో నమ్మకత్వం కనబడకపోతే నీ చుట్టూన్న వారు కూడా నమ్మకస్తులుగా ఉండరు. ఇది ₹1,00,00,000 మాట అర్థం చేసుకోవటానికి ప్రయత్నాలు చేయండి. నీవు నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలుగా ఉండకపోతే నీ చుట్టూన్నవారు కూడా నీకు ఎలా ఉండరంట చెప్పాలా. కాబట్టి నీకు అప్పచెప్పిన పరిచర్ని ఎలా చేయాలా? నమ్మకంగా చేయాలా. నీకు అప్పచెప్పిన బాధ్యతని ఎలా చేయాలా? నమ్మకంగా చేయాలా. నీకు వస్తున్న రాబడిలో 10వ భాగమో 10వ భాగమో అర్పణలో దేవునికి ఎలా ఇవ్వాలా? నమ్మకంగా ఇవ్వాలా. ఎలా ఇవ్వాలా చెప్పండి? ఎలా ఇవ్వాలా? నమ్మకంగా ఇవ్వాలా. అంతటి నమ్మకం నీ దగ్గర కనపడాల. ఈ మధ్యకాలంలో ఒకరు ఒక పొలం అమ్మారండి. 75 లక్షలకు అమ్మారంట. ఎంతకు అమ్మారంట? అన్నదమ్ముల ఓట, ఇద్దరికి 2 భాగాలు. 75 లక్షలు ఇద్దరికి ఎంత భాగం వస్తుందండి? 75 లక్షలకు అమ్మారండి. 37,50,000 రూపాయలు ఒకరికి, 37,50,000
50,000 ఒకరికి, 2 అన్నదమ్ములకి భాగాలు వచ్చినాయి. అందులో ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఆ 37,50,000లో 3,75,000 దశంభాగం తీశాడు. ఎంత చెప్పండి? 3,75,000 వాళ్ళు పంచుకున్నప్పుడే పక్కన పెట్టాడంట. వాళ్ళ బ్రదర్ అడిగాడంట, ఎందుకురా 3,75,000 పక్కన పెడుతున్నావు అంటే, దశమ భాగం అన్నయ్య అన్నాడంట. స్తోత్రం. ఏమన్నాడట? ఎవరికిరా అంటే మా అయ్యగారికి. ఒరే, ఉద్యోగంలోనే కాదురా, రాబడిలోనే కాదురా దశమ భాగం ఇవ్వాలా, ఇందులో కూడా ఇవ్వాలంటే ఎంతో కాలం నుండి ఈ పొలం అమ్ముడు పోకుండా ఉన్నది, నేను ఒక చిన్న మొక్కుబడి పెట్టుకున్నాను, ఇది అమ్ముడు పోతే 10వ భాగాన్ని నమ్మకంగా ఇస్తానని దేవుడు కార్యం చేశాడు అన్నయ్య. ఇప్పుడు నేను నీకు పోతే నేనేమవుతాను? అపనమ్మకస్తుని అవుతాను కదా అని 3,75,000 పక్కన పెట్టేశాడంట. తీసుకెళ్ళి అయ్యగారికి ఇస్తే అయ్యగారు అన్నాడంట, ఇందులో 2 లక్షలు నీకే నేను అప్పుగిస్తున్నాను, తీసుకో, నువ్వు స్థలం తీసి ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నావు కదా, ఇల్లు కట్టుకొని నీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఈ 2 లక్షలు నాకు తిరిగి అన్నాడంట. స్తోత్రం. పాస్టర్ గారు ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. 3,75,000 తీసుకెళ్ళి పాస్టర్ గారి చేతిలో పెడితే 1,75,000 తీసుకొని 2 లక్షలు తిరిగి ఇచ్చేసాడంట. తిరిగి ఇస్తున్నానని చెప్పి నువ్వు తీసుకోవద్దు, నువ్వు స్థలం తీసి ఇల్లు కట్టుకుంటున్నావు కదా, ఇంటికి వాడు, తర్వాత నాకు ఇద్దులని 2 లక్షలు పాస్టర్ గారే తిరిగి ఇచ్చాడంట. నేను అంటాను, పాస్టర్ గారు ఎంత నమ్మకంగా ఉన్నాడో ఆ బిడ్డలు కూడా అంతే నమ్మకంగా ఉన్నారు. నీవు కూడా ఇచ్చే విషయంలో అంతే నమ్మకంగా ఉండాలా. దాచుకునే ప్రయత్నాలు చేయకూడదు. ఏం చేయకూడదు చెప్పాలా? ఎదుటివాడిని మోసం చేయటం చాలా సులువు. ఎదుటివాడిని మోసం చేయటం చాలా సులువు. మనం అనుకుంటాం, నేను అనుకుంటే ఎటువంటి వాడినైనా మోసం చేయగలని నువ్వు కాలర్ ఎగరేస్తావు. దాన్ని వాస్తవం చెప్పాలంటే అతడు నీ దగ్గర మోసపోలేదు, నువ్వు మోసం చేస్తున్నావని తెలిసి కూడా మౌనంగా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే నీ మీద అతను పెంచుకున్న నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నువ్వేం చేశావు? పోగొట్టుకున్నావు. నేనంటాను, నీ నమ్మకత్వాన్ని నువ్వు కాపాడుకొందువు కాక. స్తోత్రం. హల్లెలూయా. డబ్బు పోతే సంపాదించవచ్చు, బంగారం పోతే సంపాదించవచ్చు, వెండి పోతే సంపాదించవచ్చు, ఉద్యోగం పోతే సంపాదించుకోవచ్చు, పొలాలు పోతే సంపాదించుకోవచ్చు, స్థలాలు పోతే సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకం పోతే మాత్రం నిన్ను నమ్మాడు దేవుడు, అందుకే ఇంత గొప్ప పరిచర్య ఇచ్చాడు. నిన్ను నమ్మాడు దేవుడు, అందుకే నీకు ఇంత పెద్ద వ్యాపారం ఇచ్చాడు. నిన్ను నమ్మాడు దేవుడు, అందుకే ఇంత గొప్ప కుటుంబాన్ని నీకు ఇచ్చాడు. నిన్ను నమ్మాడు దేవుడు, అందుకే ఇంత గొప్ప బాధ్యతని ఇచ్చాడు. ఆయన నమ్మకం ఏం కాకూడదు? వృధా కాకూడదు. ఒక బాధ్యత నీకు అప్పచెప్పేంత వరకు నమ్మకం ఉండి బాధ్యత పొందిన తర్వాత అపనమ్మకస్తులుగా మాత్రం మారకూడదు. అన్ని వేళలో నీళ్ళు ఏం కనపడాలంటే నమ్మకత్వం అనేది కొత్త సిగురుగానే ఉండాలి. చెప్పండి, నమ్మకం ఎలా ఉండాలా? అందరూ చెప్పాలా? మీ పక్కన ఉన్న వారిని చూసి చెప్పండి. ఏమండి? చేతులు పడుకొని చెప్పండి. ఏమండి? అన్ని వేళలో మీలో ఉన్న నమ్మకం కొత్త సిగురుగానే కనపడాలి. ఆమేన్. ఎలా కనపడాలా చెప్పాలా? నీ నమ్మకం కొత్త సిగురులాగా ఉండాలా, అంతేగాని ఒగురులాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? చిగురుగానే ఉండాలా. ఎలా ఉండకూడదు? ఒగురుగా ఉండకూడదు. ఒగురుగా నువ్వు మారిపోతే జీవితంలో ఎప్పటికీ కోలుకోలేవు. కాబట్టి ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. నేను టకాటక 4 మాటలు చెప్తా వినండి. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడుగా ఉన్నాడు.
దేవుడు నాయకుడిగా మార్చలేదా? చెప్పరే. దావీదు తన దాసుడు, తన యజమాని అయిన సౌలుకి నమ్మకస్తుగా ఉన్నాడు, రాజుగా మార్చలేదా? మార్చాడే. దానియేలు నమ్మకస్తుగా ఉన్నాడు, బబులోనులో హెచ్చించలేదా? హెచ్చించాడే. ఇలా నమ్మకస్తులుగా బోల్డ్ మంది పరిశుద్ధులు బైబిల్ గ్రంథంలో ఉన్నాడట. యేసేపు కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడంట. ఇంతగా నమ్మకస్తులుగా ఉన్న వారందరినీ దేవుడు మనసులో ఉంచుకొని వారిని హెచ్చించిన కొలది నిన్ను కూడా హెచ్చించడానికి సమర్థుడై ఉన్నాడు. అయితే నీలో కనపడాల్సింది ఏంటంటే నమ్మకం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం పాట అయితే మాత్రం పాడతాం, నమ్మకమైన దేవుడవయ్యా. ఆయన నమ్మకస్తుడే. ఆయన శరీరాన్ని తింటున్న నీలో ఉందా నమ్మకం? ఉందా? చెప్పండి. ఆయన శరీరాన్ని తింటున్న నీలో నమ్మకం ఉందా? ఆయన నమ్మకస్తుడు కదా, ఆయన శరీరాన్ని మనకిస్తున్నాడు కదా, దాన్ని మనం తింటున్నాం కదా, మనం ఎలా మారిపోవాలా? చెప్పాలా? నమ్మకస్తులుగా మారాల. స్తోత్రం. 100 మంది నీ మీద నిందలు మోపిన, 100 మంది నీ గురించి అబద్ధ సాక్ష్యం చెప్పిన, నీ యజమాని నీ గురించి ఏం మాట్లాడలేదు, ఎంతమంది ఎన్ని చెప్పినా నేనైతే నమ్మనే. ఎందుకంటే అతని నమ్మకాన్ని ఎంత గొప్పదో నాకు తెలుసు అని చెప్పుకోవాలి. ఈరోజు అట్టి నమ్మకస్తులుగా మారిపోదురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక పాయింట్ చెప్తా, ఇంకొక పాయింట్ చూడండి. బైబిల్ గ్రంథంలో సాదోకులో ఉన్న మరొక అనుభవం ఏంటంటే 2 వాక్యాలు చదవాలి, అప్పుడే మీకు అర్థమవుద్ది. రాజుల మొదటి పుస్తకం 1వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు రాజైన దావీదు యాజకుడు, మళ్ళా చదవమ్మా, యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును బెనయాను నా యొద్దకు పిలవమని సెలవీయగా వారు 3 రాజు సన్నిధికి వచ్చారు. మీ తల పైకెత్తు నా వైపు చూచుదురుగాక. జరిగింది చెప్తాను వినండి. ఒక రోజున దావీదు రాజు 3 కేకేశాడంట. ఎవరెవరిని? నాతానుని, సాదోకుని, బెనయాని, 3 కేకేశారంట. రాయ్ ఆ 3 పిలవండి అన్నాడంట. ఆ 3 వచ్చారంట. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి. ఇప్పుడు దావీదు వాళ్ళకు ఒక చిన్న ఆలోచన చెప్తా ఉన్నాడు. చదువుదాం. అంతటా రాజు, మీరు నా ఏలిన వాడైన నా సేవకుని పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనుని ఏ గాడిద మీద ఎక్కించి చెప్పాలా? లంచం గాడిద, కంచము గాడిద, కంచర గాడిద తీసుకొని పోయి సాదోకును నాతానును అతడికి రాజుగా పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకా నాదము చేసి రాజైన సొలొమోనును చిరంజీవి కాక అని ప్రకటన చేయవలను అని ప్రకటించాను. ఎవరితో? 3తో పని అప్పచెప్పాడు. 3కి పని అప్పచెప్పాడు. ఎవరెవరు? నాతాను, సాదోకు, బెనయ. వీళ్ళు 3కి అప్పచెప్పిన పని ఏంటి? నా కొడుకుని రాజుగా అభిషేకము చేయుడి. ఎవరిని? సొలొమోను. కొంతమంది భక్తుల్ని సేవకుని అంట పెట్టుకొని తీసుకెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు ఏ గాడిద మీద వెళ్ళమన్నాడంట? గట్టి చెప్పాలా? వెళ్ళేటప్పుడు ఏ గాడిద మీద వెళ్ళమన్నాడు?
కంచర గాడిద మీదే వెళ్ళమన్నాడంట. ఏ గాడిద మీద? ఎవరి దగ్గర చెప్పారు? సాదోకు దగ్గరను, నాతాను దగ్గరను, బెనయా దగ్గరను చెప్పాడు. ఇప్పుడు 39వ వాక్యం చదవండి. అమ్మ పైకి పైన 38 నుంచి చదువురన్న ఆయన. దావీదు కంచర గాడిద మీద సొలొమోనును ఎక్కించి తీసుకొని రాగా, ఏ గాడిద మీద ఎక్కించాడంట? అక్కడ ఏ గాడిద మీద ఎక్కించమన్నాడంట? చెప్పాలా? ఇక్కడ ఏ గాడిద మీద ఎక్కించాడంట? ఇక చాలు, మీ తల పైకెత్తు, నా వైపు చూడండి, నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. దావీదు అన్నాడంట, నా కొడుకుని, నా బిడ్డని, నా కుమారుని కంచర గాడిద మీద ఎక్కించుకొని పోయే ఏం చేయాలా? పటాభిషేకం చేయాలన్నాడంట. సొలొమోనుకి అడావుడితనం ఎక్కువ. ఎవరికి చెప్పండి? అడావుడితనం ఎక్కువ. కాస్త దసరా బుల్లుడు ఆయన. ఎవరు చెప్పండి? అని ఉంటాడు. అంకుల్ సాదోక్ అంకుల్. మా నాన్నకి బొర్రలేదు, మా నాన్నకి ఏం లేదు, బొర్రలేదు. కంచల గాడిద మీద ఎక్కించుకొని పొమ్మన్నాడు. నేను ఇప్పుడు యవ్వనొస్తుంది. ఇప్పుడు నేను ఎవరిని? యవ్వనొస్తుంది. గాడిద మీదకి ఎందుకు అంకుల్, నన్ను గుర్రం మీద ఎక్కించు అన్నాడంట. గుర్రం వద్దయ్యా అన్నాడంట సాధువుకు. సరే పోని ఒంటి మీదైనా ఎక్కించు అన్నాడట. ఒంటి వద్దయ్యా అన్నాడంట. సరే పోని ఏనుగు మీదనైనా ఎక్కించి తీసుకెళ్ళు అన్నాడంట. ఏనుగు కూడా వద్దయ్యా అన్నాడు. సరే పోని పల్లకి మీదనే తీసుకొని వెళ్ళండి అంకుల్ అన్నాడంట. పల్లకి కూడా వద్దయ్యా అన్నాడంట. ఏంది అంకుల్, ఏది అడిగినా వద్దంటున్నావు? గుర్రం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళమన్నా వద్దంటున్నావు, ఒంటి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళమన్నా వద్దంటున్నావు, ఏనుగు మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళమన్నా వద్దంటున్నావు, పల్లకి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళమన్నా వద్దంటున్నావు. నన్ను దేని మీద తీసుకెళ్తావు అంకుల్ అంటే, ఆల్రెడీ మీ డాడీ నాకు చెప్పాడు నేను దేని మీద తీసుకెళ్ళమన్నాడు. మీ బాబు మాట నేను మీరితే, మీ బాబు మాట అంటే మీ తండ్రి మాట నేను కాదంటే, ఆయనకి నేను లోబడని వాడును అవుతాను. ఏమవుతాను? నువ్వు దసరా బుల్లుడువైనా పర్వాలేదు, ఏమండి, మీ నాన్నకి ముద్దు బిడ్డైనా పర్వాలేదు, మీ డాడీ నన్ను దేని మీద నేను తీసుకెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడంటే కంచర గాడిద మీద ఎక్కరా, గాడిద మీదకి అన్నాడంట. ఎక్కరా, గాడిద మీదకి అన్నాడంట. వెంటనే ఎవరు మాటకి లోబడ్డాడు? సాదోకు ఎవరు మాటకు లోబడ్డాడు? చెప్పాలా? సొలొమోను మాటకు లోబల్లా, తండ్రి మాటకు లోబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. నాయకుడు మాటకి వినటం, నాయకత్వానికి లోబడటం. నా మాట అర్థమవుతున్నాయి మీకు? నాయకుడు మాట వినటం, నాయకత్వానికి లోబడటం కంటే మించిన ఘనకార్యం మరొకటి లేనే లేదు. రాజుకు తెలీదా నా కొడుకుని ఏనుగు మీద తీసుకెళ్ళాలని? రాజుకు తెలీదా నా కొడుకుని పల్లకి మీద తీసుకెళ్ళాలని? రాజుకు తెలీదంటే తండ్రికి తెలీదా అతన్ని సింహాసనం మీద కూర్చొని పెట్టుకొని తీసుకెళ్ళాలని, ఒంటి మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళాలని? గాడిద మీదే తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు ఎలా లోబడతారో లోబడరో అని చూస్తే అలాగనే లోబడ్డారంట. నేనంటాను, శిరసొంచి లోబడే మనసు మీకు ఉండాలా. ఎవరికి చెప్పాలా? మీ నాయకులకి, మీ పాస్టర్ గారికి, సేవకులకి మీరు ఎలా ఉండాలా? లోబడాల శిరసొంచి. సేవకుడు మీకన్నా వయసులో చిన్నవారైనా, వయసులో పెద్దవారైనా, మీలా చదువుకోకపోయినా, చదువు లేనివారైనా, మీలా సౌందర్యంగా ఉన్నా, సౌందర్యం లేకపోయినా, మీదైనా ఖరీదు కలిగిన బట్టలు వేసుకోకపోయినా, మీలా టేబుల్ భోజనం తిన్నా, నేల మీద కూర్చొని తిన్నా, ఏమండి తినకపోయినా, ఆ సేవకుడు ఆయన మీద ఉన్న అభిషేకానికైనా భయపడి ఆ సేవకుడు నడిపింపుకి ఏం కావాలో మనం చెప్పరే
లోబడాలా. ఎందుకంటే తల మీద ఏముంది? తల మీద ఏముంది? కిరీటం లేదు, తైలాభిషేకం ఉంది. అదే కిరీటం. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎవరికి వెళ్ళి వార్తలన్నీ? దావీదు దగ్గరికి వెళ్ళాయి. సాదోకు డాడీ చెప్పిన మాట తప్ప వేరేది చేసేవాడు కానే కాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దావీదుకి సాదోకు కట్టు బానిస లాంటి వాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే కాబోలు దేవుడు అతని మీద అంతటి కృపను విస్తరింపచేశాడు. నేను అంటాను, నీ తెలివితేటల వలన, నీ సొంత జ్ఞానం వలన అవిధేయత చూపద్దు. బుద్ధిహీనులాగా ప్రవర్తించకూడదు, భక్తిహీనులాగా ప్రవర్తించకూడదు. లోబడాలా, శిరస్సొంచాలా, నడుమంచాలా. ఆశీర్వాదం ఎలా వస్తుంది, దీవెన ఎలా వస్తుంది అంటే నాయకత్వానికి, నడిపింపుకి, తండ్రికి, సేవకుడికి లోబడినప్పుడే కదా. లోబడకునే నీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? గొప్పలు అయిపోతారా? కొంతమంది అంటారు, నేను చెప్పింది మీరు చేయాలని. మీరు చెప్పింది చేయటానికి కాదు మేము ఉండేది, మేం చెప్పేది చేయటానికి మీరున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మేమన్నీ ప్రార్థన చేసి ఒక ప్లాన్తో దేవుని దగ్గర నుంచి వర్తమానమో ప్రకటన పొంది చేస్తాం, హడావడిగా కాదు. ఇప్పుడు దేవుని సేవకులు చెప్తున్నప్పుడు ఆ మాటకి ఏం చేయాలంటే లోబడిపోవాలి. కొంతమంది తాతయ్యకి దగ్గులు నేర్పుతారు. తాతయ్య అలా కాదు దగ్గటం, ఇలా దగ్గు అని. నీ దొంపదేగా. కొంతమంది చేపకి ఈత నేర్పుతారు. దేనికి? అసలు మైండ్ ఉన్నాడు చేపకి ఎవరైనా ఈత నేర్పుతాడా? చెప్పరే. తాతకి దగ్గులు నేర్పటం, చేపకి ఈత నేర్పటం ఖచ్చితంగా నీ అమాయకత్వం. సాలిపురుగు దగ్గరికి వెళ్ళి గూడు అలా కాదు ఇలా కట్టను. సాలిపురుగు దగ్గరికి వెళ్ళి గూడు అలా కాదు ఇలా కట్టను. సాలిపురుగు ఏమంటుంది? ఐ యామ్ స్పైడర్, నువ్వు నోరు మూసుకొని పో అంటాడు. స్తోత్రం. నాకు తెలుసు గూడు కట్టుకోవటం, నువ్వు నాకు చెప్పొద్దు, వెళ్ళిపో అంటాడు. ప్రకృతి వాటికి ఏం నేర్పిందంటే, సృష్టి వాటికి ఏం నేర్పిందంటే, సృష్టించిన సృష్టికర్త వాటికి ఏం నేర్పాడంటే మనకి మాదిరిగా నిలబెట్టాడు. ఆమేన్. వాటికి నువ్వు నేర్పటం ఏంటి కొత్తగా? మనకే కొన్ని నేర్పాల. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న కథ చెప్తాను. ఒక పక్షి ఏమండి ఒక చోట అలా ఆ చోట వాలి గింజలు మేస్తూ ఉన్నాయంట. ఏం మేస్తా ఉందంట? గింజలు మేస్తూ ఉన్నాయంట. ఒక నక్క పోయిందంట ఆ మార్గమున, అస్సలు ఏం కదలలేదంట. ఒక సింహం పోయిందంట, అస్సలు ఏమి కదలలేదంట. ఒక గేదె పోయిందంట ఆ మార్గంలో, అస్సలు ఏం కదలలేదంట. ఒక కుక్క పోయిందంట, అస్సలు ఏం కదలలేదంట. ఒక మనిషి పోయాడంట, రెప్పపాటున పరిగెత్తిందంట. ఎవరు చెప్పరే? పక్షి. అప్పుడు పక్షి ఈ మనిషికి బుర్ర పోయిందంట. నేను ఇప్పుడు దాకా పక్షిని గమనించాను. ముందు ఎవరు పోయారు? నక్క. అక్కడే ఉండి ఏం చేసింది? మేసింది. రెండవది ఎవరు పోయారు చెప్పాలా? సింహం పోయింది, అక్కడే ఉండి మేసింది. మూడోది ఎవరు పోయారు? అర్థం కదా? గేదె, బర్రె పోయింది, అక్కడే ఉండి మేసింది. నాలుగోది ఎవరు పోయారు? మనిషి పోతే రెప్పాటిని ఎగిరిపోయింది. ఆడు అడిగితే వాడి దగ్గర అన్నట్ట, నువ్వు ఏమనుకోకపోతే సమాధానం చెప్తా అన్నట్టు ఆ పక్షి. నేనేమనుకుంటా చెప్పు అన్నాడంట వాడు. అందుకే ఆ పక్షి ఏందంట, నక్కకి జిత్తులు మారి తనం వచ్చు కానీ మోసం చేయను రాదు. సింహానికి గర్జించటం మాత్రమే వచ్చు. తర్వాత గేదెకి పొడటం మాత్రమే వచ్చు. తర్వాత
ఈ మనిషి ఉన్నాడే మనిషి, వాడు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో తెలీదు, ఎప్పుడు తెలీదు. వాడికి ఏ స్వభావం ఉందని కూడా తెలీదు. 33 బుద్ధులు 44 గుణాలు. ఎన్ని బుద్ధులు? 33 బుద్ధులు 44 గుణాలు. విన్నట్టే ఉంటాడు కానీ వినడం, లోబడినట్టే ఉంటాడు కానీ లోబడ్డు, తగ్గింపు కలిగిన బట్టి వాడుగానే ఉంటాడు కానీ తగ్గింపు ఉండదు, విధేయత చూపినట్టుగానే ఉంటాడు కానీ విధేయత చూపుడు. ఆడు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటాడో ఎవరికి తెలియదు అని అనిందంట పక్షి. అప్పుడు వాడు అన్నాడట, ఛీ, నీకు తెలిసినంత కూడా నాకు తెలియకపోవటం నా అమాయకత్వం, నా మీద నీకు ఎంతటి అభిప్రాయం ఉందా, నీకే ఇంత అభిప్రాయం ఉందంటే నా కుటుంబస్తులు నా గురించి ఎంతగా ఆలోచించుకుంటూ ఉంటారని సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయాడంట. నేను మీకు ఏం చెప్తున్నానంటే, లోబడే మనసు కావాలి. ఏ మనసు? చెప్పాలా గట్టి చెప్పాలా? ఏ మనసు? ఏ గాడిద మీద ఎక్కిమన్నాడు? ఏ గాడిద మీద ఎక్కించాడు? మీరైతే ఏం చేసేవారు? రే శ్రావణ్, నువ్వైతే ఏం చేసి ఉంటావు? అంకుల్ డాడీకి నేను చెప్పుకుంటాను అంకుల్ అని సొలొమోను అన్నాడు అనుకో, నువ్వేం చేసి ఉంటావు? అబ్బాయి దగ్గర మార్కులు కొట్టేయటానికైనా దేని మీద ఎక్కించుంటావు? చెప్పురా శ్రావణ్. గుర్రం మీద ఎక్కించుంటావు, అంతే కదా. అయితే సాధుకి ఏం చేయలేదు, ఎక్కించలా. బాబో వద్దు, డాడీ గాడిద మీదే ఎక్కించమన్నాడు. అంకుల్ నేను చెప్పుకుంటాం మా డాడీకి, ఆయన ఏదో మూడ్లో ఉండి గాడిద మీకు తీసుకెళ్ళమన్నాడు. మీ డాడీ ఏ మూడ్లో ఉంటాడో నీకన్నా ఎక్కువ నాకే తెలుసు. ఎందుకంటే నువ్వు ఆయనకి దూరంగా ఉన్నావు, నేను ఆయనకి దగ్గరకు ఉన్నా. కాబట్టి చెప్తున్నాను, డాడీ చెప్పిందే రైట్, ఈ గాడిదే ఎక్కువ. ఎక్కకపోయి ఉంటాడు, గాడిద ఎక్కని కూడా అని ఉంటాడు. స్తోత్రం. ఒక లెక్కకు పోయి ఉంటే ఏమని ఉంటాడు? రే గాడిద ఎక్కని కూడా అని ఉంటాడు. తండ్రి మాటకి లోబడే మనసు ఎవరి దగ్గర ఉందంటే, అందుకే సాధోకు అన్నాడు, ఇలా లోబడే మనసు చిన్నప్పటి నుండి ఎవరు చూశారు? సొలొమోను చూశాడు. తండ్రి దగ్గర సాధోకు ఎలా పెరిగాడనే సంగతిని సొలొమోను చూసి అతని అధిపతిగా నియమించాడట. తండ్రి కాలంలో నుండి కుమారుడు కాలం దాకా సాధోకు ఎలా ఉన్నాడంటే ఇలాగనే ఉన్నాడు. నేనంటాను, పరిశుద్ధాత్మ దేవుని కాలంలో కూడా అలాగనే ఉంటాడేమో. ఆమేన్. కాలాలు మారచ్చు కానీ నీవు నేను మారకూడదు. నీవు నేను చెప్పాలా? నీవు నేను మారకూడదు. మారని దేవుని ఎదుట నిరంతరం ఎలా ఉండాలంటే సాధుకుల మనము ఒక సాహసం చేయగలిగినటువంటి వ్యక్తులంగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ముచ్చటగా 3 అనుభవాలు చెప్పాను నేను మీకు. ఎన్ని అనుభవాలు చెప్పండి? సాధోకుని దేవుడు తన దయ వలన ఏం చేశాడంట? అధిపతిగా నియమించాడంట, తలగా చేశాడంట. నేను చాలా రాసుకున్నాను, 3 చెప్పాను మీకు. ఏమండి? కారణం ఏంటంటే, ఒకటి, అతను ఎటువంటి వాడంట? సహాయము చేసే మనస్సు కలిగిన వాడంట. 2, నమ్మకమైన మనస్సు కలిగిన వాడంట. 3, నడిపింపుకి లోబడే మనస్సు కలిగిన వంటి వాడంట. ఈ మంచి పదార్థాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ మంచి పదార్థాలు ఎవరి దగ్గర ఉన్నాయి? చెప్పాలా? అందుకే ఎలా మార్చాడు? అధిపతిగా మార్చాడు. ఎన్నిక లేనివాడు, గనులైన వారిలో ఎంచదగిన వాడు కూడా కాడు, బలమైన వాడు కూడా కాడు, టేబుల్ భోజనం చేయటానికి కూడా అర్హత పొందిన వంటి వాడు కాడు. ఎందుకు పనికిరాని సామాన్యుడు ఇంతటి ఆధిక్యత పొందటానికి గల కారణం ఏంటంటే, సహాయము చేయగలిగిన వాడుగాను, నమ్మకస్తుడుగాను, లోబడే మనసు కలిగినటువంటి వ్యక్తిగాను నిలబడ్డాడు. కాబట్టే ఇంతటి ఆధిక్యత. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ స్థితిని, పరిస్థితిని ఒక్కసారి ఆలోచించి చూడు. ఈ అనుభవాలు ఉన్నాయా?
ఇంకా నువ్వు ఎదగలేకపోవటానికి, బలపడలేకపోవటానికి, వృద్ధిలోనికి రాలేకపోవటానికి గల కారణాలేంటి? ఆశీర్వదింపబడక ఉండటానికి గల కారణం ఏంటి? క్షేమస్థితిని అనుభవించలేకపోతున్నావే, దీనికి కారణం ఏంటి? మేలైనది పొందలేకపోతున్నావే, దీనికి కారణం ఏంటి? నీకు రావాల్సిన ప్రతి దీవెన, లాభ ఫలితాలు ఆగిపోతున్నాయో, దానికి కారణం ఏంటి? నీ దరిద్రతని నేను విడిచిపెట్టి పోవట్లేదు, నీ రోగాలు నేను విడిచిపెట్టి పోవట్లేదు, నీ కుటుంబంలో ఉన్న అసమాధానం నేను విడిచిపెట్టి పోవట్లేదు, అనారోగ్యం నేను విడిచిపెట్టి పోవట్లేదు. ఆర్థిక వ్యవస్థ నీ కుటుంబంలో ఎంత కొలువు ఉండాలో అంతగా నిండుగా కొలువు ఉంది. కరువు ఇంట్లో దరివేస్తుంది. మానసికంగా నలిగిపోయావు, శారీరకంగా నలిగిపోయావు, ఆర్థికంగా నలిగిపోయావు, ఆరోగ్యపరంగా నలిగిపోయావు. వాయించు, నెమ్మదిగా స్కేల్ పట్టుకో. ఎటువైపు చూసినా నిందలు, అవమానాలు, పోరాటాలు, ఎటువైపు చూసినా గొడవలు, గోళ్ళు, బ్రతుకు మీద చేదైన అనుభవం, విరక్తి వచ్చేసింది. బ్రతకటానికి కూడా నీకు అసలు ఏ ఆదారం కనపట్లేదు. జీవితం అంతా కూడా పోరాటం అయిపోయింది. ఎటువైపు చూసిన ఆటు పోటు, బ్రతుకంతా అతలాకుతలైపోయింది. చీకటి గదిగా మారిపోయింది. చీకటి కాపురం అయిపోయింది నీ కాపురం. దీని అంతటి కారణం ఏంటి? అసలు సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతున్నారా? కడుపున అన్నం తినగలుగుతున్నారా? కంటెర నిద్రపోగలుగుతున్నారా? గుండె ఎంత బరువు అయిపోయిందో తెలుసా? మనసు ఎంత వేదన పడుతుందో తెలుసా? అనేకమైన ఆలోచనల మధ్యలో సతమతమైపోతూ ఉన్నారు. ఏది కూడా మంచిగా జరగట్లేదు, అన్నీ కీడికే జరుగుతున్నాయి. ఏ లాభకరమైంది చేతికి రావట్లేదు, అంతా నష్టమే అవుతుంది. సంపాదించిన సంపాదన చేతులు నిలబట్టలేదే. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కరువు, ఈ కష్టం, ఈ కన్నీరు, ఈ వేదన, ఈ వ్యాకులం, ఈ బాధ, ఈ బలహీనత, ఈ రోగం, ఈ తెగులు, ఈ అవమానం, ఈ నింద, ఈ ఆవేదన, అంగలార్పు ఎందుకో? ఇప్పటికీ నీ జీవితం ఒక రేంజ్లో ఉండాలి, ఒక స్థాయిలో ఉండాలి. ఇంకా అక్కడే ఉన్నావు. ఎక్కడ ప్రారంభించావో అక్కడే ఉన్నావు. కారణం ఏంటి? వాక్యం వింటున్నాం కానీ మార్పు రావట్లేదు. దేవుని మందిరానికి వస్తున్నాం కానీ సమర్పణ రావట్లేదు. ఈ రెండు నీ జీవితంలో కలక్కపోతే మేలు ఎలా జరుగుద్ది? సామాన్యుడు సాధోకు అధిపతిగా మారాడు. ఎలా మారాడు? తోకగా ఉన్నవాడు తలగా ఎలా మారాడు? ఒక్కటే పాయింట్ నేను చెప్పేది వినండి. సహాయం చేసే మనసు కలిగిన మట్టివాడుగాను, నమ్మకస్తుడుగాను, నడిపింపుకు లోబడే వ్యక్తిగాను మారాడు. తన జీవితంలో దేవుడు కార్యం చేయటానికి ప్రారంభించాడు. రాజుల సహితం అతని గురించి ఆలోచించేటట్టు చేశాడు. స్తోత్రం. ఎవరు రాజుల సహితం సాధోకుని గురించి ఆలోచించడానికి ప్రారంభించారు. ఒక సామాన్యుని గురించి ఒక రాజు ఆలోచిస్తున్నాడంటే అతని దౌర్జన్యం వలన కాదు, అతని హడావడితనం వలన కాదు, అతను చేస్తున్న రాజకీయం వలన కాదు. అతనిలో ఉన్న మంచి పదార్థాన్ని బట్టి రాజుగా అతని మీద ఏం కలిగిందంట? అభిమానము కలిగింది, అభిప్రాయము పుట్టింది, సన్మానించాలనే ఆలోచన కలిగింది. సన్మానించటానికి లిస్టులో అతని పేరు కూడా రాయించాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ పేరు సన్మానానికి సరిపోదగిన వారి జాబితాల్లో ఉందా? క్షమించాలి ఈ మాట అంటున్నందుకు. సమాధి చేసే వారి లిస్టులో, జాబితాల్లో నీ పేరుందా? ఏ లిస్టులో నీ పేరుంది? వీడు సన్మానానికి యోగ్యుడని లిస్టులో ఉందా? వీడి సమాధి చేయటానికి తగినవాడని లిస్టులో నీ పేరుందా? నీ బ్రతుకే నీ పేరుని, నీ ఘనతని డిసైడ్ చేస్తుంది.
నీ క్యారెక్టరే, నీ పద్ధతులే నీ జీవితంలో మంచినైనా చెడునైనా తీసుకొని వస్తుంది. నీలో ఉన్న మంచి పదార్థమే 10 మందికి ఉపయోగపడే, ఆకలి తీర్చే ఆహారంగా మారుతుంది. ఈ రోజున సాధువుకులా మారిపోదుము గాక. ఆమేన్. నీవు నేను సాధువుకులా మారాలనే ఒక సంఘాన్ని దేవుడు మనకిచ్చాడు. నీవు నేను సాధువుకులా మారాలని ఒక ఉపదేశాన్ని దేవుడు మనకిచ్చాడు. నీవు నేను సాధువుకులా మారాలని ఒక సేవకుడిని దేవుడు మనకిచ్చాడు. ఒక సంఘం, ఒక ఉపదేశం, ఒక సేవకుడు దేవుడు మనకి ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, నీవు నేను ఎలా మారిపోవాలని? సాధువుకుగా మారాలని. ఈ సంఘం కొరకే ప్రభువారు తన రక్తాన్ని ధారపోశాడు. ఈ సంఘం కొరకే ఆయన మరణించాడు. ఈ సంఘం కొరకే ఆయన పునరుద్ధరణ లేచాడు. ఈ సంఘం కొరకు ఆయన తిరిగి రానే ఉన్నాడు. సాధువుకులా చిత్తపడిన వంటి వారిని ఇశ్రాయేలు మీద అధిపతిగా నియమించుటకు, 12 గోత్రాల్ని ఏలుబడి చేయుటకు, అలంకరింపబడిన కన్యకగా మిమ్మల్ని తయారు చేయటానికి, మీరు ఒక కన్యకగా తయారవటానికి, పెళ్లి కుమారుడు మిమ్మల్ని నన్ను ఎదుర్కోవటానికి రాబోతున్నాడు, రానాయన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న తీర్మానంతో దేవుని సన్నిధిలో మోకరిద్దాం. అందరూ మోకరిద్దామా? నాయనా, నన్ను కూడా సాధువుకులా మార్చు. సాయంత్రం చాలా లోతైన సబ్జెక్ట్, మంచి మాటలు నేను మీకు చెప్తాను. ఉన్నపాటు అందరూ తల్లోంచి కళ్ళు మూసుకుందామా? నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండము నీవే, శాశ్వత కృపకాధారము నీవే, నీవే నీవే కృపకాధారము నీవే, నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే, నా ప్రతిక్షణమున నీవు దీవెనగా నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే జీవితాంతం, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నా యేసయ్యా, ఘనమైనవి. తప్పల కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను
అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. శబద వరద సాధోత్వ స్థితిని మార్చిన దేవుడు నీ నా స్థితిని మార్చడానికి సమర్థుడు కదా. తండ్రి కృప తప్ప వేరొకటి లేదయ్యా. బాగు కాలముగా నేనున్న స్థితిలో నీ కృప తప్ప వేరొకటి నీ మనసులో బాగు కాలముగా నేనున్న స్థితిలో నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటి నాకేమి తోడురా. నీకే చెల్లించదను జీవితాంతం. ఘనమైనవి నా ఎడల నా యేసయ్యా. ఘనమైనవి తండ్రి, స్థిరమైనవి నా యేసయ్యా. కృపలను
వరమే. వెలివేయబడిన స్థితి, ఎన్నిక లేని వారిలో ఒకరిగా ఉన్నవంటి వాడయ్యా సాధోకు. జాతకాన్ని తలరాతని మార్చారు, అధిపతిగా నియమించారయ్యా. తను ఊహించలేదు ఇంతటి ఆధిక్యత నాకు ఎదురవుద్దేమో అని. తను తలంచలేదు అధిపతుల జాబితాల్లో నా పేరు కూడా లెక్కింపబడుద్దేమో అని. సాధోకు పేరు లెక్కింపబడటం తనకు కలిగిన గొప్ప భాగ్యమని భావించాడు. అదృష్టవంతుడుగా ఎంచబడ్డాడు. అంతటి కారణం ఏంటో తెలుసా? సహాయం చేసే మనసు, నమ్మకంగా జీవించే హృదయం, నడిపింపుకు లోబడగలిగిన వంటి వ్యక్తి. అందుకే అతని పేరు కూడా జాబితాలో రాసి అధిపతిగా నియమించారు, తలగా నియమించాడు. ఈరోజు తోకగా ఉన్న నీ స్థితి, పెంట కుప్పల మీద పడి ఉన్న నీ స్థితి, నేల మీద కూర్చొని భోజనం చేయటానికి కూడా సదుపాయం లేని పరిస్థితి మార్చి, తొలగించి, నీకు ఒక విశాలాన్ని, నీకు ఒక విలాసాన్ని ఇచ్చి, విశాలతని కలిగించి, విశేషమైన కృపతో నింపి, వినివారు రెండు చెవులు గింగిరమన్నంతగా నీ పట్ల దేవుడు ఘన కార్యము చేయనుగాక. ప్రార్థన చేద్దాము. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడైన యేసయ్యా, నీ పరిశుద్ధ ప్రశస్త నామాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకొని ఈ ఉపవాస కూడికలో రెండవ దినమున వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. స్వామి, సాధువుకు అధిపతిగా నియమించబడడానికి గల కారణాలను అయ్యా మీరు తెలియపరిచారు. ఒక నిరుపేద కుటుంబం కలిగిన వ్యక్తి అయ్యా అకస్మాత్తుగా ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చుండడానికి ఆయన గల కారణాలు ఏంటో వాక్యపు వెలుగులో దర్శించిన ప్రతి మాట కొరకే కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ ఉన్నత స్థానంలో కూర్చుండాలని ఆశపడుతూ ఉంటారు. కానీ నాయనా, నా తండ్రి ఏ విధమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలో, ఏ విధమైన లక్షణాలు కలిగి ఉండాలో లేఖనాల ద్వారా వివరించిన ప్రతి మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. అయ్యా, సాధువుకు సహాయకుడై ఉన్నాడని వాక్యం ద్వారా హెచ్చరించారు. మీకు స్తోత్రాలు నాయనా. నీ బిడ్డలైన వారందరూ కూడా యేసు నామములో వాక్యమైన ప్రతి బిడ్డ ఒక మంచి సహాయకుడుగా సహాయకురాలుగా మారడానికి సహాయం చేయండి. పరిచర్యకు సహాయకులుగా నిలవాలి, కుటుంబీకులకు సహాయకులుగా నిలవాలి, గ్రామస్తులకి సహాయకులుగా ఉండాలి, శత్రువులు కూడా సహాయకులుగా ఉండేటట్లుగా వారు మనస్సును స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము. నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడు వాక్యమున నీ బిడ్డలు హత్తుకోవాలి నాయన. యేసు నామములో వాళ్ళ హృదయాలను అలాగున మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. నా తండ్రి, మీకు స్తోత్రునైనా. సాధువుకు నమ్మకమైన వాడని అయ్యా వాక్యం ద్వారా మాట్లాడారు. ప్రభువాను మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు యజమానుల కింద నమ్మకంగా ఉంటాయి, వారికి నమ్మకమైన బిడ్డలు మీరు అప్పగిస్తారని తెలియపరిచారు. భర్తలకు భార్యలు నమ్మకంగా ఉంటే పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా మార్చారు. ప్రభువా, యేసు నామములో అలాంటి కృపను యేసు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాం. అపనమ్మకస్తులుగా ఉండక యేసు నామములో నమ్మకమైన బిడ్డలుగా మార్పు చెందడానికి సహాయం చేయి. సమస్థానంలోనే నమ్మకంగా ఉన్నటువంటి దావీదుని గురించి మీరు మాట్లాడారు. ఆయా సమస్థానంలోనే దానియేలు నమ్మకస్తుడిగా నిలిచాడు. ప్రభువా, నీకు స్తోత్రం. అధిపతులుగా వారు
అయ్యా హెచ్చింపబడడానికి ప్రధాన కారణం వారు నమ్మకస్తులుగా నిలిచారని అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇక్కడ చేరిన నీ బిడ్డలందరూ నమ్మకంగా సేవకులకి, నాయకులకి, కుటుంబీకులకి ఏ స్థలంలో ఉన్నా వారు చేసిన ఉద్యోగాలలో కానీ, యజమానుల దగ్గర కానీ, వ్యాపారాల దగ్గర ఉన్న యజమానుల దగ్గర కానీ వారు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయి. అలాగున ఒక ఉన్నత స్థానం ఎక్కే ధన్యత బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. అలాగునే సాధోకు లోబడిన వాడని వాక్యం ద్వారా హెచ్చరించారు. ప్రభువా మీకు స్తోత్రం నాయన. దావీదు ఏ మాట అయితే నాయన సెలవిచ్చాడో అదే మాట ప్రకారము లోబడి పనిచేసిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. దైవమా యేసు నామములో నీ బిడ్డలు అందరూ కూడా లోబడే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మీకు స్తోత్రం నాయన. అయ్యా ప్రార్థనా పూర్వకంగా తలపెట్టిన ప్రతి కార్యంలో సావుకుడికి మాటగా లోబడే బిడ్డలుగా మార్చండి ప్రభా. విధేయులుగా మార్చబడ్డానికి సహాయం చేయండి. అవిధేయత తొలగిపోనట్లు ఆజ్ఞాపించండి. లోబడిన తనం తొలగిపోవడానికి కృపను అనుగ్రహించండి. ఎవరైతే లోబడి ఉంటారో వారి అధిపతులుగా మార్చబడతారని అయ్యా మీరు సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు అయ్యా. వెత్తబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి నాయన. వాక్యాన్ని హత్తుకొని వెంబడించడానికి సహాయం చే. ఎక్కడున్న వారో ఆ స్థితిలోని ఉండక ఒక ఉన్నతమైన అధిపతులుగా మార్చబడడానికి, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూడడానికి ఈ దినమున వాక్యం ద్వారా హెచ్చరించిన ప్రతి మాట వారి గుండెల్లో చొచ్చుకొని పశ్చాత్తాపడి ఏ లోపమైతే ఉందో ఈ దినమున సరి చేసుకుని ఉన్నత ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ సియోన్లోంచి మీరు ఆశీర్వదించండి. నీ సేవకుని నిలబెట్టుకుని ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడారు. నీ సేవకులకి మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. కొలతలేని అభిషేకాన్ని మీరు దయచేయండి. రాత్రి కొరకు ఇంకా నూతన కోణంలో ప్రత్యేకమైన రీతిలో నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. స్తోత్రం. దయచేసి ప్రైజ్ ది లార్డ్. కూడికందరితో ముగించబడింది. మరలా సాయంకాలం యథావిధిగా కూడిక అనేది జరుగుతుంది. దయచేసి తప్పనిసరిగా 6 గంటలకే మరి మ్యాక్సిమం ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం.